నమస్కారం. పూజా టీవీకి స్వాగతం. నేను సహస్ర. వాస్తు అనేది చాలామంది నమ్ముతున్నటువంటి ఒక శాస్త్రం అని చెప్పొచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాస్తుకి చాలా నమ్మకాలు ఉన్నా కానీ సైన్స్ పరంగా ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నారు. మరి ఒకవేళ వాస్తు కనుక నిజమైతే కేవలం హిందూ మతాలకే పరిమితమా? ఇతర మతస్థులు వాస్తును ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి కదా మీలో. మరి ఈరోజు మీ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మైనంపాటి మురళీ శర్మ గారు. మరి గురుగారిని అడిగి మీ సందేహాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు చెప్పండి గురుగారు, చాలామంది వాస్తు చూసే ఇళ్ళ భవనాలు కానీ లేదంటే ఏదైనా ఆఫీస్ భవనాలు కానీ శంకుస్థాపనలు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా వాస్తు చూసే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే ఇంతకు ముందు కన్నా ఈసారి మాత్రం చాలా ఎక్కువగా నమ్మాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు. ఎందుకంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. జయ గురుభ్యో నమః. హరి ఓం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఈ యొక్క గ్రహాలన్నిటిని బట్టి మన జీవితంలో కూడా అనేక రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. కొన్ని మంచి అనుభవాలు ఎదురవుతాయి, కొన్ని చెడు అనుభవాలు ఎదురవుతాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక మీరు అడిగినటువంటి డౌట్ వాస్తు గురించి. ఈ మధ్యకాలంలో వాస్తు అనేటువంటిది చాలా వివాదాస్పదం అయిపోయింది. కొంతమంది నమ్మచ్చు అంటారు, కొంతమంది నమ్మకూడదు అంటారు. చివరికి గరికపాటి లాంటి వాళ్ళు కూడా వాస్తులో ఏమున్నది అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. కాబట్టి వాస్తు అనేటువంటిది కూడా ఇక ఇతర మతస్థులకైతే చాలా తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఇది కేవలం హిందూ మతంలోనే ఉంటుందేమో అనుకుంటారు. కాబట్టి వాస్తు గురించి కొంత పరిచయం చేయడం మంచిది. చాలా అంటే వాస్తు అంటే ఏంటి అసలు? మనం జస్ట్ శాస్త్రబద్ధంగా కంటే ఒక వాడుక భాషగా నియమించితే బాగా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. సూర్యుడు అనేటువంటి వాడు తూర్పున ఉదయిస్తాడు, తర్వాత పడమర అస్తమిస్తాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. వాస్తులో ఏముంటుందంటే ఏ దిక్కున ఏముండాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ద్వారం తూర్పుకు ఉండాలా లేకపోతే పడమరకు ఉండాలా, ఆ ప్రాంతాలను బట్టి బెడ్రూమ్ ఎటు ఉండాలి, ఆఫీస్ రూమ్ ఎటు ఉండాలి, ఎటు సైడ్ తిరిగి కూర్చోవాలి, ఈ విధంగా దిక్కులని సూచించేటువంటిది ప్రధానంగా వాస్తుశాస్త్రం. సో దీన్ని ఎందుకు నమ్మాలి, అసలు నమ్మచ్చా అంటే 100% వాస్తుశాస్త్రము నిజం. వాస్తుశాస్త్రం కనుక ఫాలో అయితే 100% కూడా వాటి యొక్క శుభ ఫలితాలు అందజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే మన యొక్క భారతదేశంలో కనుక మనం ఉన్నట్లయితే సాధారణంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు. అదేవిధంగా ఈశాన్యం దిక్కున మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నైరుతి దిక్కున అట్నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఋతుపవనాలు వస్తాయి. వాటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. తప్పనిసరిగా నైరుతి ఋతుపవనాలు ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. ఇక్కడ వర్షం అనేది కురుస్తుంది. వాటి వల్ల ఇక్కడ పంటలన్నీ కూడా భారతదేశంలో కూడా సుభిక్షంగా పండుతాయి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. కొంతమంది వితరణవాదం ఈ మధ్య కొంతమంది నాస్తికులు కూడా చేయడం ప్రారంభిస్తున్నారు. ఏ దిక్కున ఉంటే ఏమవుతుంది, ఏ దిక్కులో పడుకుంటే ఏమవుతుంది, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా, దిక్కుల్లో ఏముంటుంది. దిక్కుల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సూర్యుడేమి ఆయన దిక్కు మార్చుకోవట్లేదు కదా. సూర్యుడు ఉత్తరాన ఏమీ రావట్లేదు, తూర్పునే ఉదయిస్తున్నాడు సూర్యుడు, పడమటే అస్తమిస్తున్నాడు. ఇదే విధంగా హిమాలయ పర్వతాలు మనకి ఈశాన్యం దిక్కునున్నాయి. అక్కడ అత్యంత చల్లని ప్రదేశం, నైరుతి ఋతుపవనం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాటి దిక్కులను ఫాలో అవుతున్నాయి. అవి ఆ దిక్కులను బట్టే మన యొక్క శారీరక మానసిక పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఒక అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం ఉత్తర దక్షిణ ధృవాలలో వాటి అయస్కాంతం యొక్క శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా దిక్కులను సూచిస్తున్నాయి. ఆ దిక్కులను సూచించడం వల్ల వాటి యొక్క ప్రభావం కూడా మనిషి శరీరం మీద 100% ఉంటుంది. అందువల్లనే వాస్తు అనేటువంటిది కూడా తప్పనిసరిగా కూడా ఫాలో అవ్వాలి. కొంతమంది వాదనలు చేస్తున్నట్టుగా వాస్తులో ఏముండదు, ఇతర మతాల వాళ్ళు ఫాలో అవ్వరు, అన్ని మతాల వాళ్ళు ఫాలో అవుతారు. కాకపోతే కొంతమంది అంటే ప్రస్తావించకూడదు ఇతర మతస్థుల పేర్లు, కానీ వాళ్ళు అసలు ఇందులో ఏముంది, అసలు ఇది యూజ్లెస్ కదా అని అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? కాదండి, పైకి అలా అంటారు కానీ వాళ్ళు 100% వాస్తుని అమలు చేస్తారు. ఎందుకంటే వాస్తు అనేది ఎటు నుంచి గాలి రావాలి, నీరు ఎటు ప్రవహించాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు ఎక్కువ మంది.
వాళ్ళ ఇళ్ళని గమనించినట్టయితే ఇతర మతస్థుల ఇల్లు చూసినా సరే వాళ్ళు వాస్తు అనే పదం ఉపయోగించకపోవచ్చు, వాస్తు అనే పదం వాళ్ళు ఉపయోగించరు, కానీ వాళ్ళ ఇళ్ళలో చూసినట్టయితే అదే రకంగా ఉంటాయి. గాలి బాగా వచ్చే విధంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి, నీరు ప్రవహించడానికి ఎట్నుంచి ఎటు ప్రవహించాలి అటు అరేంజ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు పడుకోవటం కూడా వాస్తు అనుగుణంగానే వాళ్ళ ఇళ్ళలో కూడా బెడ్రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు వాస్తు పదం ఉపయోగించినప్పటికి కూడా అవన్నీ వాళ్ళ ఇళ్ళలో అమల్లోనే ఉంటాయి. ఇష్టానుసారంగా ఎవరు మధ్యలో కిచెన్ కట్టుకోకుండా ఎదురుగా బెడ్రూమ్ ఎవరు కట్టుకోరు. నేను చాలా ఇళ్ళు గమనించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా, చాలా అపార్ట్మెంట్స్లో కూడా చూసినట్టయితే వాళ్ళు చాలా వరకు వీలైనంత వరకు వాస్తు ఫాలో అవుతారు. ఇది కూడా వాస్తవము. ఎందుకంటే సూర్యుడు అనేటువంటి వాడు కేవలం హిందూ మతస్థులకు ఒక్కడికి కాదు. సూర్యుడు అనేది భూమి మొత్తానికి, భూమి మీద నివసించే అందరి ప్రజలకి వర్తిస్తుంది. వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, వేరొక మతమా, సిక్కులు అలా అని కాదు. భూమి మీద ప్రతి ప్రజలకి కూడా సూర్యుడు అనేవాడు కాంతినిస్తున్నాడు కదా. సూర్యుని బట్టే వీళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది, వాళ్ళని బట్టే వీళ్ళ టైం టేబుల్ ఆధారపడి ఉంటుంది. అలాగే చంద్రుని బట్టే కొన్ని మతాల వారు వాళ్ళ యొక్క దిశనిర్దేశాలన్నీ కూడా చేసుకుంటారు. చంద్రుడు అనేటువంటి వాడు హిందువులు మాత్రమే చంద్రుడు కాదు కదా, అన్ని మతస్థులకి, అన్ని కుల మనుషులకి, అతను ఏ మతం అనేది తర్వాత విషయము. భూమి మీద నివసించే ప్రతి మనిషికి కూడా చంద్రుడు అనేవాడి యొక్క ప్రభావం ఉంటుంది, సూర్యుడు అనేవాడి ప్రభావం ఉంటుంది, నవగ్రహాల ప్రభావం ఉంటుంది. మొన్న జరిగిన చంద్రగ్రహణం ప్రభావం ప్రతి మనిషి మీద ఉంది. కొంతమంది మేము ముస్లిమ్స్ కాబట్టి మాకేం అవ్వట్లేదు అలా పేరు ప్రస్తావించకూడదు, ఎందుకంటే వాళ్ళు నమ్మకపోయినా సరే ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎండ మీద పడితే అందరికీ వేడి అవుతుంది కదా, ఒక మతస్థులకి వేడిగా ఉంటుంది, ఒక మతస్థులకి వేరే మతస్థులకు చల్లగా ఉంటుంది. ఎండ పడితే వేడిగానే ఉంటుంది, ఎవరికైనా ఎండ వేడే, మతాన్ని బట్టి ఉంటుందండి అది. సో వాస్తు అనేటువంటిది 100% ఫాలో అవ్వాలి. ఆ యొక్క సిద్ధాంతాలు కనుక వాళ్ళు పాటించినట్లయితే వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది మనం స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఈ మధ్య గరికపాటి గారు ఉపన్యాసంలో చెప్పడం జరిగింది, ఇంకొంతమంది చెప్తున్నారు. అటువంటి మాటలను ఎవరు కూడా ఆలోచించొద్దండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉన్న విషయాలు పెద్దల మాట పెరుగన్న మూట అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే నేను చెప్పటమో ఇంకొకరు చెప్పటమో మీ వ్యక్తులు చెప్పేది కాదు ఇది, అది ఒక శాస్త్రం. అంత ప్రాచీన కాలం నుంచి కూడా అది వస్తున్నది, అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఫాలో అవటం వల్ల సత్ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. సత్ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి అందరూ 100% కూడా వాస్తుని ఫాలో అవ్వండి, అది మీకు ఎంతో శుభములు కలుగచేస్తుంది. నాస్తికుల మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. ఇక వీలు కాని ప్రదేశాల్లో అక్కడ కొన్ని లోకల్ పరిస్థితులు ఉంటాయి, వాటిని బట్టి కొన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీరు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు 100% వాస్తుని ఫాలో అవ్వండి. ఇది మూఢనమ్మకం అనుకుంటే మూఢనమ్మకం అయినా అనుకున్నా సరే ఖచ్చితంగా వాస్తు ఫాలో అవ్వండి, శుభ ఫలితాలు పొందండి అని కూడా ఈ యొక్క ఆస్తికులకి, భక్తులకి, మానవాళికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం గురుగారు చెప్పినట్టుగా వాస్తు అనేది కేవలం అన్య మతస్థులనే కాదు, మన హిందూ మతస్థులనే కాదు, ఎవరైనా కాదు, మానవులందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. వాస్తు అంటే ఏదో అని అనుకునేరు, అది కేవలం మన మనుగడకి తగ్గట్టుగా సూర్యచంద్రులు ఏ విధంగా ఉన్నారో దానికి తగ్గట్టుగా మనం నిర్మించుకున్నటువంటి ఈ పరిణామాలని మనం వాస్తుగా పరిగణించవచ్చు అనమాట. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.